Hi teachers, welcome back to Pradeep Lessons యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఏపీ బ్రిడ్జ్ కోర్స్ వారధి తెలుగు లెవెల్ 2 సాధన పత్రం 17లోని కొన్ని కృత్యాలను చూద్దాం. ఈ వీడియోలో రూపొందించబడిన కృత్యాలన్నీ కూడా పిల్లలకి చాలా సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా ఉంటాయి. మొదటి కృత్యాన్ని చూద్దాం. కింది వాక్యాలలో ఐత్వం ఎక్కడ ఉండాలో గుర్తించి రాయండి. మొదటి వాక్యాన్ని చూద్దాం. ఈ వాక్యంలో రా అనే అక్షరానికి ఐత్వం ఇవ్వాల్సి ఉంది. ఐత్వం ఇచ్చినట్లయితే రైతు అవుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని సరిచేసి రాద్దాం. రైతు పంట పండించును. రెండవ వాక్యాన్ని చూద్దాం. ఈ రెండవ వాక్యంలో కా అనే అక్షరానికి ఐత్వం ఇవ్వాల్సి ఉంది. తలకట్టు తీసేసి ఐత్వం ఇచ్చినట్లయితే కైక అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని రాద్దాం. కైక రాముడిని అడవులకు పంపింది. మూడవ వాక్యాన్ని చూద్దాం. ఈ వాక్యంలో రా అనే అక్షరానికి ఐత్వం ఇవ్వాల్సి ఉంది. ఐత్వం ఇచ్చినట్లయితే రైలు అవుతుంది. మరి ఇదే వాక్యంలో మరొక అక్షరానికి కూడా ఐత్వం ఇవ్వాల్సి ఉంది. తలకట్టు తీసేసి ఐత్వం ఇచ్చినట్లయితే కైకలూరు అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని రాద్దాం. రైలు బండి కైకలూరు దాటింది. మరికొన్ని వాక్యాలను చూద్దాం. ఈ వాక్యంలో మా అనే అక్షరానికి ఐత్వం ఇవ్వాల్సి ఉంది. తలకట్టు తీసి ఐత్వం గనక ఇచ్చినట్లయితే మైలు అనే పదం అవుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని సరిచేసి రాద్దాం. మైలు దూరం నడవలేను. మరొక వాక్యాన్ని చూస్తాం. ఈ వాక్యంలో తా అనే అక్షరానికి ఐత్వం ఇవ్వాల్సి ఉంది. తలకట్టు తీసేసి ఐత్వం ఇచ్చినట్లయితే తైలం అవుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని రాద్దాం. తైలం అంటే నూనె. చివరి వాక్యాన్ని చూద్దాం. ఈ వాక్యంలో దాని అక్షరానికి ఐత్వం ఇవ్వాల్సి ఉంది. తలకట్టు తీసి ఐత్వం ఇచ్చినట్లయితే దైవానికి అవుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని రాద్దాం. దైవానికి దండం పెడతాం. మరొక కృత్యాన్ని చూద్దాం. కింది వాటిలో ఆటల పేర్లు గుర్తించి రాయండి. ఈ కృత్యాన్ని పిల్లలు చాలా సులభంగా చేయడం కోసం నేను బొమ్మలను కూడా ఉంచడం జరిగింది. బొమ్మల సహాయంతో చాలా సులభంగా ఈ కింది పదాలలో ఏవి ఆటలు కాదో సులభంగా గుర్తించవచ్చు. మొదటి దాన్ని చూద్దాం. సైకిలు. మరొక పదం బంతాట. రైలు. చదరంగం. కారు. గోళీ. పరుగు పందెం. సినిమా. తాడాట. విజయవాడ. ఇప్పుడు ఆ పేర్లకు తగ్గట్టుగా బొమ్మలను చూసాం కదా. ఇప్పుడు చాలా సులభంగా కింది వాటిలో ఆటల పేర్లను గుర్తించి
రాయొచ్చు. బంతాట, చదరంగం, పరుగు పందెం, తాడాట ఇవన్నీ ఆటలు. మరొక కృత్యాన్ని చూద్దాం. జతపరచండి, వాక్యాలు రాయండి. మొదటి పదం బంతాటికి సరైన జత అంటే బంతి ఆడడానికి కావాల్సింది బంతి. బంతితో బంతాట ఆడతారు. చదరంగం ఈ ఆటకు ఆడడానికి కావాల్సింది పావులు. పావులుతో చదరంగం ఆడతారు. నెక్స్ట్ గోళీలాట ఆడడానికి కావాల్సింది గోళీ అన్నమాట. గోళీతో గోళీలాట ఆడతారు. మరి తాడాట ఆడడానికి కావాల్సిన వస్తువు తాడు. మరి తాడుతో తాడాట ఆడతారు. మరి క్యారమ్ అనే ఆట ఆడడానికి కావాల్సింది మనకు క్యారమ్స్ అన్నమాట. క్యారమ్స్తో క్యారమ్ ఆడతారు.